తప్పు స్టేషన్ చెప్పి తప్పు బుక్ చేసుకున్నావు. నువ్వే కానీ తప్పు స్టేషన్ బుక్ చేసినావు. ఇప్పటిదాకా చేసినామని 5 రూపాయలకి ఇంత దూరం పోతున్నాం. 5 రూపాయలకి ఏందని చూస్తే తప్పు స్టేషన్ బుక్ మరి లేకుంది పోద్దాం మరి అక్కడ విక్టోరియా చచ్చిపోతాం. మొత్తానికి 8 వీక్స్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయింది. చూస్తూనే హోలీ కూడా వచ్చేసింది. ఫస్ట్ టైం లైఫ్లో ఇంటికి ఇంత దూరంగా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం. మార్నింగ్ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ అంతా వాళ్ళ ఫ్యామిలీస్తో హోలీ దహన్కి, హోలీ కన్నా ముందు రోజు నైట్ హోలీ దహన్కి అందరూ వచ్చేసారు. ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ అంతా చాలా చియర్ఫుల్గా జాయ్ఫుల్గా ఉంటారు. వాళ్ళు మాతో ఈజీగా కలిసిపోయి మాతో హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. హోలీ దహన్కి అరేంజ్మెంట్స్ అన్నీ చేశాక 12th BN ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ గారు వచ్చి హోలీ దహన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. హోలికా దహన్ అనేది హోలీ కంటే ముందు రోజు జరుపుకునే ఆచారం ఇది. హోలికా దహన్ కార్యక్రమానికి ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో పాటు వచ్చారు. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. Are ready to play Holi. ఈ హోలీ ప్రోగ్రాంలో ఆఫీసర్స్ అండ్ మెన్ తేడా లేకుండా అందరూ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం.
ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ హోలీ ప్రోగ్రాంలో ఆఫీసర్స్ అందరినీ ఇలా దొరకబట్టి మోసుకొని వచ్చి వాటర్ ట్యాంక్ కింద వేసాం. months of hard training మాకు ఒక హ్యాపీ నోట్ తో ఎండ్ అయిపోయింది ఇక్కడ. सेल्फी दो सेल्फी ये बंदा जो आ रहा ना वो लंबा बीच में वो जो रेड उसको उठा के पानी में चले जाना. ठीक है चलिए आइए. మేము ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ మేజర్ సార్ని ఎత్తుకొచ్చి వాటర్ ట్యాంక్ కింద కూర్చోబెట్టి ప్లాన్ చేస్తున్నాం. సార్ మమ్మల్ని చూసి ముందుగానే పరిగెత్తారు. సారు నేను చెప్తున్నా ఫోన్ చల్లాకి లాభదా ఫిరే చల్లాకి లాభదా ఫిరే. ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్లో ఫుడ్ తినడం అనేది చాలా కష్టం. అందుకే మేమే స్వయంగా క్యాంటీన్కి వెళ్ళి క్యాంటీన్లో స్పెషల్గా కుక్ చేయించుకొని తిన్నాం. ట్రైన్లో ఉండే క్యాంటీన్లో ఇలా సీటింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూర్చొని మనం తినొచ్చు, చాయ్ అవి ఇవి తాగొచ్చు. ఈరోజు మన ట్రైన్లో స్పెషల్
కింద దించు వీడియో తీస్తున్నాడు. అందరం ఇలా సీటింగ్ ఏరియాలో కూర్చొని ముచ్చట పెడుతూ తింటూ కాసేపు టైం స్పెండ్ చేసాం. కాసేపు ట్రైనింగ్ లో జరిగిన ఫన్ ఫ్యాక్ట్స్ ని, కష్టాలను, వాటిని వెన్ని గుర్తు చేసుకొని కాసేపు నవ్వుకున్నాం ఇలా. ఆల్మోస్ట్ 24 hours జర్నీ తర్వాత హౌరా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్. మా నెక్స్ట్ ట్రైన్ సేమ్ డే ఈవినింగ్ 8 o'clock ఉంది. సో మాకు దగ్గర దగ్గర 14 hours దాకా టైం మిగులుతుంది. సో కోల్కతా అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. పక్కనే ఉన్న రూమ్స్ బుక్ చేసుకొని రూమ్లో లగేజెస్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యాం. హౌరా రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్స్ బుక్ చేసుకొని అష్ట కష్టాలు పడుతూ లగేజ్తో రూమ్స్కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక అందరం ఫ్రెష్ అప్ అయిపోయి టీమ్స్గా డివైడ్ అయిపోయి కోల్కతా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళిపోయాం. తెల్లారగానే ఆకలి దంచేసింది. అందుకని రోడ్డు మీద కనిపించిన టిఫిన్ స్టాల్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాం. కోల్కతాలో మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో. నేను ముందు బెంగళూరులో చూసాను అండర్ గ్రౌండ్ మెట్రో, తర్వాత ఇదే. గ్రీన్ లైన్ నుంచి బ్లూ లైన్ కి మారాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆడ పోయి లైన్ గ్రీన్ లైన్ నుంచి బ్లూ లైన్ మారాలి. స్టేషన్ అది ఎందుకు మనది? ఆడ నుంచి వేరేది రెండు కలిపి లేదా? క్యాన్సల్ ఆడ చూడు ఇదే వచ్చింది. డెస్టినేషన్ కానీ ప్యాసింజర్ డీటెయిల్ వేయలేదు. ఇదే కదా, ఆడ నుంచి మళ్ళీ వేరే ఎక్కాలి కదా. మీరు చూసిన ఒక్కడిదే వస్తుంది. అక్కడ దాకా అయితే తీసుకో ఫస్ట్. ఒక్కడిదేనా? నీకు ఏ కాయ నుంచి చూపింది? అదే బ్లూ ఎక్కలేదు బాక్స్ సేమా కాదు, అది వేరు. నాకు మాత్రమే స్పెషల్ కాయిన్ వచ్చింది 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా. కోల్కతా అండర్ గ్రౌండ్ మెట్రో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో పట్టారంటే మేము ఒక రివర్ కింద నుంచి వెళ్తున్నామని కూడా తెలియలేదు. Next station is Howrah. Doors will open on both sides. Please mind the gap. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫస్ట్ డెస్టినేషన్ అయితే కోల్కతా ఫేమస్ కాళీ మందిర్. కాళీ మందిర్కి వెళ్ళి కాళీమాత బ్లెస్సింగ్స్ తీసుకున్నామని. బ్లూ లైన్ వేటి ఒక పేరు వేరేది ఉంది వాటి. తిరగడం అయితే తిరుగుతున్నాం అండర్ గ్రౌండ్ మెట్రో అటు ఇటు. పని వాళ్ళకు బ్లూ లైన్ తిరుక్కుంటూ వచ్చేసినాం కాళీఘాట్ గడికి వెళ్తున్నాం కాళీ మందిర్కి. చూద్దాం ఎట్లుంటుందో ఇంకా ముందు ముందు. చుట్టుపక్కల
చాలా అందమైన పాటలు. అండర్ గ్రౌండ్ మెట్రో ఇది ఇంకా కిందే ఉన్నాం, పైకి ఎక్కలేదు. ఇప్పుడు మెట్రో చేంజ్ అవుతున్నాం, ఇంతసేపు గ్రీన్ లైన్లో ఉండే ఇప్పుడు బ్లూ లైన్ లైట్. బ్లూ లైన్ మెట్రో కోసం చాలాసేపు వెయిట్ చేశాక ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా మన హైదరాబాద్ మెట్రో అనే ఫుల్ రష్ ఉంది. ఆఫీస్ అవర్స్ ఇది. ఖాళీ ఉందే. అది అదే రికార్డ్ చేశారు. అట్రే సో ఈరోజు మేము కోల్కతాలోని కాళీ మందిర్కి వచ్చాం. కాళీ మందిర్ ఇది ఒక శక్తిపీఠం. కాళీ మందిర్ ఎంట్రన్స్ నుంచి స్కై వాక్ ఉంది, అక్కడ నుంచి చూడండి. కోల్కతా పోలీస్ గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ అవుతున్నాం మేము. మొత్తానికి కాళీమాత దర్శనం చేసుకొని అలా కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. ఇంత రష్లో కూడా ఇంత త్వరగా దర్శనం అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా కాళీమాత పవరే. చూడండి ఇక్కడ టెంపుల్ బయట కూడా దర్శనం కోసం ఎంతమంది లైన్ కట్టారు. కోల్కతాలోని కాళీఘాట్ ఇది ఒక శక్తిపీఠం. 51 దీని నెంబర్ వచ్చేసి 51. 51 శక్తిపీఠాల్లో ఇదొకటి. మెట్రోకి ఎక్కువ ప్రైస్ ఉంటేనేమో ఎక్కువ ఉందని బా, తక్కువ ప్రైస్ ఉంటేనేమో తక్కువ ఉందని బా. ఓన్లీ 5 రూపీస్. చేసినావు తప్పు స్టేషన్ చెప్పి తప్పు బుక్ చేసుకున్నాను. ఇవే కానీ తప్పు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆడ పోయి తప్పు స్టేషన్ బుక్ చేసినావు. ఇప్పటిదాకా చేసినామని 5 రూపాయలకి ఇంత దూరం పోతున్నాం, 5 రూపాయలకి ఏందని చూస్తే తప్పు స్టేషన్ బుక్ మరి లేకుంది పోద్దాం మరి అక్కడ మరి లేకద్దు విక్టోరియా వేడికి చచ్చిపోతాం. Paws up and step away from the bone. 10 रुपया का है बोलो बेटा। पूजा करता है भगवान से नाम में समाप्ति की बेटा। भगवान से नाम में पूजा करते हैं नाम ये फंस गया सीएम। दे दे प्रसाद कितना जुन मैसी हो కాళీ మందిర్లో దర్శనం తర్వాత విక్టోరియా మెమోరియల్కి వచ్చేసాం మేము. విక్టోరియా మెమోరియల్లో మనం ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ చూడొచ్చు. అక్కడ ఫోటో మస్తు వస్తుంది. గుర్రం ఎక్కుతావా?
నిజం పూలేనా ఇవన్నీ? దా విజయ్ దా. ఓ ఇటు సైడ్ ఉంది అసలుది. మేము కూడా వస్తాం కదా వీడియో తీయ మంచిగా. స్టార్ ఇట్లుండే ప్లేస్ మొత్తం. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈ కన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ ఎలా జరిగిందో ఫోటో రూపంలో ఎలా ఎక్స్ప్లిట్ చేశారు. చదవకపోతే నీ పని అవుతుంది కదా. ఇమ్రాన్ అదేం చదువు ఏముంది? అలా తగలబత్త ఏయ్ ఇది చూడు, అది కాదు బాగా ఆడున్నాను. బాగా ఆడుందా? నేను ఉడమే కానీ అది లేదు. ఇగో ఇది అది ఫస్ట్ ఉన్నది అలీఫ్, అది లాము, అది తా, అలా తవబత్త అట్లున్నది. అంటే ఇది మీనింగ్ అన్నట్టు. ఇది మొత్తం రాసింది ఇది ప్యూర్ ఉర్దూ కాదు, అరబిక్. అలా తవబత్త. మా తాత నడిచి 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 కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నెక్స్ట్ దగ్గరలో ఉన్న ఇండియన్ మ్యూజియంకి వెళ్ళాం. దారిలో నాకు ఈ అంబాసిడర్ కనిపించింది, అందుకే ఫోటో తీసాను. చూడండి ఎంత బాగుందో.
ఇండియన్ మ్యూజియంలో బుద్ధుడి కాలం నుంచి ఉన్న శిల్పాలు అన్నీ ఉన్నాయి. లెక్కలేనన్ని శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కనిపిస్తున్న స్కెలిటన్స్ అన్ని ఒరిజినల్ స్కెలిటన్స్, అందుకే ఇలా గ్లాస్ లో పెట్టి సెక్యూర్ చేస్తున్నారు వీటిని. For watching till the end, please do subscribe to my channel, like and share the video.